See, Ram Setu is It's just the process of sedimentation. I know, sir. కానీ దాన్ని నిరూపించాలంటే నిరూపించడమే. Actually, the team from the National Institute of Oceanography in India who were with us were intrigued by this. ఎక్స్కవేషన్స్ అవి కూడా మనకి లభించాయి. అట్లాగే సేతు కనపడుతోంది. ఆ సేతులో కాంట్రవర్సీ ఉందనుకోండి. సేతు న్యాచురల్ ఫార్మేషన్ అంటారు సార్, కానీ కాకపోతే అక్కడ క్లియర్గా హ్యూమన్ బీయింగ్ కన్స్ట్రక్ట్ అని చెప్పి ఏర్పడుతుంది. ఇది గ్రామ్ హాంకాక్ అటువంటి ఒక ఆర్కియాలజికల్ పర్సన్ ఒక India, southeast coast of India, and we had asked them, are there any structures underwater off here? And they said, you bet there are. There's a whole city underwater off here, and we've complained to the government about it because we keep catching on net. Come on, Flint, tell me these are man-made. Tell me. మనం ఏం చెప్తున్నాం అంటే మనం మూర్ఖంగా అదొక న్యాచురల్ ఫార్మేషన్ అట్లా ఇట్లా అంటున్నాం, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో దట్ వాజ్ ఏ ఓపెన్ క్వశ్చన్. ఏమో ఇంకా దానికి పరిశోధన కావాలి అని చెప్పి అంటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే మనం క్లోజ్ చేయని అవసరం లేదు. ఏంటి, రామసేతు అనేది న్యాచురల్ ఫార్మేషన్, ఇట్ ఈస్ ఏ జియోలాజికల్ ఫార్మేషన్ అని చెప్పడానికి ఆస్కారం లేదు. సో ఇట్ మేబీ మనుషులు లేదంటే వానరులు కట్టడానికి ఛాన్స్ ఉంది. లెట్ ద క్వశ్చన్ బి ఓపెన్. ఆ క్వశ్చన్ ఓపెన్ చేసే ఉంటాం.